రైట్గా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీంతో ఇవాల్టి నుంచి వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు గ్రీన్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక నిన్న మెదక్లో 10 సెంటీమీటర్లు, సంగారెడ్డి, వరంగల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైట్గా రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ పై మరింత సమాచారం మౌనిక అందిస్తారు. చెప్పండి మౌనిక, వెదర్ అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెయిన్ కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడం. ఇప్పుడు ఆ వాయుగుండం కాస్త బలహీనపడింది. ఇటు మహారాష్ట్ర నీరు మీదుగా అయితే ఈ వాయుగుండం వెళ్ళడంతో ఇది తెలుగు రాష్ట్రాలకి కాస్త వర్షపాతం తగ్గినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు అయితే చాలా ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలుపుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. ఆయా జిల్లాలకు మాత్రమే ఇటు మోస్తా నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా ఇటు ప్రెస్ నోట్ను రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఆయా జిల్లాలలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు కనిపిస్తాయని కూడా చెప్పింది. ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, జనగాం, సిద్దిపేట, ఇలా ఈ జిల్లాలకు మాత్రం గ్రీన్ అలర్ట్ ఇచ్చింది. గ్రీన్ అలర్ట్ అంటే పెద్దగా వర్షం కనిపించకపోవచ్చు, అక్కడక్కడ ముసురుతో స్టార్ట్ అయ్యే వర్షం మోస్తారు వర్షంగా మారి అక్కడక్కడ మాత్రమే కొన్ని ప్రాంతాలు మాత్రమే ఇటు ఒక 5-10 నిమిషాల పాటు భారీ వర్షం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా అయితే కేవలం 4-5 జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మిగతా అన్ని జిల్లాలకు గ్రీన్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ 4 రోజులకు మనం చూసినాము, చాలా ప్రాంతాలలో చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపించింది. కాస్త ఆ ఇబ్బంది పడ్డ ప్రాంతాలన్నీ కూడా కాస్త రిలాక్స్ అవ్వచ్చు. ఈ రోజు నుంచి కాస్త బలహీనపడింది వాతావరణం. బలహీనపడ్డ కారణంగా అయితే ఈ రోజు నుంచి కాస్త తగ్గుముఖ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మరోసారి అంటే అక్టోబర్ మొదటి వారంలో కావచ్చు, 2వ వారం స్టార్టింగ్లో అయితే మరో ద్రోణి ఏర్పడే అవకాశాలు ఉంది. అప్పుడు ఇదే వాతావరణాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని వాతావరణ శాఖ తెలుపుతుంది. నిన్న ఎక్కువగా అయితే ఇటు మెదక్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు సంగారెడ్డి, వరంగల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ఏరియాలలో అక్కడక్కడ భారీ వర్షాలు మాత్రమే కనిపించాయి. కానీ ఉదయం నుంచి కూడా ఈరోజు మాత్రం అన్ని ప్రాంతాలలో మేఘాకృతంగా కనిపించిన పరిస్థితి కనిపించింది. నిన్న మొన్న వెదర్ని ప్రిడిక్ట్ చేయని వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా బయటికి రావడానికి చాలా కాస్త ఇబ్బంది పడ్డ పరిస్థితి. అందుకే ఈరోజు సండే కానీ కొన్ని ఏరియాలో ట్రాఫిక్ జామ్ కనిపించేది. కానీ ఆ ఏరియాల్లో కూడా ఈరోజు కాస్త ట్రాఫిక్ లేని పరిస్థితి కనిపించింది. ఇప్పటికే నిన్న మొన్న కురిసిన వర్షానికి జలమయమైన కాలనీలు కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది పడి ఇప్పుడు రిలాక్స్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈరోజు వర్షం ఉండదు కాబట్టి వాళ్ళందరూ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఇక మళ్ళీ అక్టోబర్ 7th లేదా అక్టోబర్ 2nd వీక్ స్టార్టింగ్లో మరోసారి ద్రోణి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కూడా మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి అయితే ఈరోజు రేపు సంబంధించిన వాతావరణ విషయాలకు వస్తే మాత్రం కొన్ని జిల్లాలకు 4 జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్. అక్కడ మాత్రము కాస్త మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. మిగతా అన్ని జిల్లాలకు మాత్రం గ్రీన్ అలర్ట్ ఇవ్వడంతో కాస్త రిలాక్స్ అవ్వచ్చు. అక్కడ మాత్రం మోస్తారు నుంచి అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో మాత్రం గ్రీన్ అలర్టే ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డిలో మాత్రం మోస్తారు వర్షాలే ఉండనున్నాయి. చంద్రిక.